బీదర్లో కాల్పులు జరిపి నిందితులు హైదరాబాద్కు వచ్చారన్నారు డీసీపీ బాలస్వామి. రాయ్పూర్కు వెళ్లేందుకు అమిత్ కుమార్ పేరు మీద టికెట్ బుక్ చేసుకున్నారన్నారు. అనుకోకుండా వేరే కేసులో బీదర్ పోలీసులు అదే బస్సులో ఉన్నారు. వచ్చిన వారు నిందితులని బీదర్ పోలీసులకు తెలియదన్నారు డీసీపీ బాలస్వామి. పోలీసులను చూసి కాల్పులు జరిపారన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామంటున్న డీసీపీ బాలస్వామితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నడిబొడ్డున గుర్తు తెలియని దుండగులు కాల్పులు అయితే కలకలం రేపాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అఫ్జల్గంజ్ బస్ డిపో పరిధిలో జరిగినటువంటి గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో అయితే ఒక యువకుడు గాయాల పాలవడం జరిగింది. ఎందుకంటే అతను బస్సు ఎక్కేదానికి వచ్చినటువంటి ఒక ప్రయాణికులను చెక్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళు దుండగులు కాల్పులకు పాల్పడినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాల్పులు ఏ టైంలో జరిగాయి, ఏ విధంగా కాల్పులకు పాటుపడినటువంటి దుండగులు ఎవరని గుర్తించారు? కాల్పులు అరౌండ్ 7 to 7:15 మధ్యలో జరిగాయి. దీనికి సంబంధించి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి టికెట్లు బుక్ చేసుకున్నారు, ట్రావెల్ టికెట్లు. వాళ్ళు బస్సు బోర్డింగ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా కనబడినప్పుడు అక్కడున్న మేనేజర్ అడిగితే అతని మీద కాల్పులు జరిగి 2 బ్యాగ్స్ ఉంటే తీసుకొని పారిపోయారు. ప్రధానంగా ఈ కాల్పుల్లో గాయపడినటువంటి వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ అడ్మిట్ చేశారు సార్? ప్రస్తుతం గాయపడిన వ్యక్తి అస్రా హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. అతని పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. ఓన్లీ సింపుల్ ఇంజరీ, తొడకు ఒక సింపుల్ ఇంజరీ అయింది. దుండగులు ఇక్కడ ఏమైనా అఫెన్స్ చేయడానికి గన్నులు తీసుకొని వచ్చి ఉండొచ్చా సార్, లేదంటే అనుమానాస్పదంగా ఏమన్నా మీకు ఏమైనా కదలికలు గమనించారా? ఆ దుండగులు ఇక్కడ అఫెన్స్ చేయడానికి అని కాదు, కానీ ఇక్కడ మార్నింగ్ ఈరోజు బీదర్లో జరిగినటువంటి ఒక రాబరీ, ఏటీఎం రాబరీకి సంబంధించిన వ్యక్తుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ కెనాట్ రూల్ అవుట్. కాల్పులు జరిగిన క్రమంలో బీదర్ పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారికి ఏమైనా ఇంజురీ జరిగిందా సార్? వాళ్ళకేమీ జరగలేదు. వాళ్ళు దే ఆర్ ఆల్సో ట్రావెలింగ్ టు రాయ్పూర్ టు ఎగ్జిక్యూట్ ఏ నాన్ బెయిలబుల్ వారెంట్. సో వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఏమీ రాలేదు. బట్ వాళ్ళు కూడా ట్రై చేశారు పట్టుకోవడానికి, బట్ ఇట్ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్. ప్రస్తుతం దుండగులు ఎక్కడున్నారు సార్? పరారీలో ఉన్నారు, గాలింపులు ఏమైనా చేయబడుతున్నారు? పరారీలో ఉన్నారు. హైదరాబాద్ సిటీ అంతటా కూడా వెహికల్ చెకింగ్, తర్వాత అన్ని దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు త్వరలోనే పట్టుకుంటారు. సో మొత్తంగా ఇది పరిస్థితి. చూసినట్లయితే గుర్తు తెలియని గుండెదులు ఏదైతే కాల్పులు జరిపారో ఈ కాల్పులలో అయితే ఇటు ట్రావెల్స్ సంబంధించిన